అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఎందుకు కూతురు మాట్లాడాను, ఇంకొక రాడ్లు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసుకొస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనయ్యా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళని అంటున్నా. ఇందాక వచ్చారు, ఇంట్లోకి బరబరబర వచ్చారు ఆ వంశీ సిఐ, మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. ఇంకా మనం అడుగుతారా? బాగా తెగించినట్టున్నారు. తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదిలో పెట్టుకొస్తే ఏమైంది, కూలేవదా? అంతే, మేము కూడా కూలవుతున్నాం. అంతకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేయడానికి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కోళ్ళు ఎక్కడ వీళ్ళు దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా, తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే కూలవుతుంది, అదే మా పిల్లలన్నీ పుల్లవుతాయి. సార్, కర్రలతో మీ పైన హత్యాయత్నానికి పాల్పడిన వారిని వదిలేసి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? అరెస్ట్ చేయడానికి వచ్చారంటే, అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప ఆపారండి? ఇది ఎలా ఉండి ఆడ రాష్ట్రంలో జరగాల్సింది.